शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वागीशाद्यास्तु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननं शरदा शरदं भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतु रक्षसन्तकम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः सभायै नमः హనుమంతుడు 100 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి సముద్రమును అవలీలగా లంఘించాడు. రామకార్యార్థమై సీతాన్వేషణ నిమిత్తమై హనుమంతుడు మధ్యాహ్న సమయంలో బయలుదేరాడని వాల్మీకి యొక్క రామాయణాన్ని బట్టి తెలుస్తున్నది. సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి కొంచెం ముందుగా లంబపర్వతం మీద దిగాడు. చీకటి పడే వరకు అక్కడనే ఆ ఉద్యానవనములలో విహరిస్తూ ఉన్నాడు. సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడుతూ ఉండగా నెమ్మదిగా సూక్ష్మ రూపములో సహజ రూపమే, వానర రూపమే, కానీ చిన్న రూపములో లంకలో ప్రవేశించి ఆ నగర వీధుల్లో వెళుతూ ఉంటే లంకాటి దేవత అడ్డగించింది. ఆవిడ యొక్క గర్వాన్ని అణిచాడు. ఒక్క దెబ్బ కొడితే ఆవిడ బోర్లా పడిపోయింది, కళ్ళు తేలవేసి. స్వేచ్ఛగా లంకలోనికి వెళ్ళవలసినది, సీతాన్వేషణ కావించవలసినది. బ్రహ్మదేవుడు నాకు చెప్పాడు, ఏ రోజునైతే ఒక వానరుడు వచ్చి నిన్ను ఓడిస్తాడో అప్పుడే ఈ లంకకు కేటుకాలం మూడుతుంది అని చెప్పాడు. ఈ రాక్షసుని యొక్క కృత్యముల వలన లంకకి చెడ్డ రోజులు వచ్చాయి అని చెప్పింది. లంకలో ప్రవేశించాడు. అక్కడ రాక్షసుల యొక్క గృహములలో కొంతమంది యోధులు జబ్బలు జరుపుకుంటూ ఉన్నారట. వాటి వల్ల కలిగినటువంటి ధ్వనులు, వారి సింహగర్జనలు, మరికొన్ని చోట్ల వేదమంత్రములు జపించేటటువంటి బ్రహ్మరాక్షసులు ఉన్నట్లయితే వారి యొక్క వేదమంత్రములను వింటూ ఉన్నాడు. వేదాధ్యయన నిరతులైనటువంటి రాక్షసులని, సంయుక్తముగా రావణస్తుతులు చేసేటటువంటి వారిని, గర్జిస్తూ ఉన్న వారిని కూడా చూశారు. ఇక్కడ సందేహం కలుగుతుంది. భారతదేశంలోనే కదా వేదములున్నది, భరతవర్షంలో. భరతవర్షానికి అవతల ఉన్నటువంటి శ్రీలంకలో వేదాధ్యయనానికి, వేదపారాయణకి అవకాశం ఎలా ఉంటుంది అంటే, దేశాంతరమైనా కూడా అన్యదేశములలో కూడా నిత్యకర్మలకు అధికారాన్ని శాస్త్రములు అంగీకరించాయి. అక్కడ వాళ్ళు కూడా వేదాధ్యయనం చేయవచ్చు. అలా అయితే రాక్షసులు బ్రాహ్మణ స్వరూపులే వాళ్ళు కూడా రాక్షసులు కూడా తపో మాహాత్మ్య మహిమలు కలిగిన వాళ్ళు కాబట్టి రావణాది రాక్షసులకు తపస్సు చేయడానికి, నిత్యకర్మలు యజ్ఞయాగాదులు చేయడానికి అధికారం ఉన్నదన్నారు. హనుమంతుడు ఒక్కొక్క గృహమునే చూసుకుంటూ వెడుతున్నాడు. నగరం యొక్క నడిబొడ్డున మధ్యలో సేనానివేశం ఉన్నది. అక్కడ
రాజమార్గమునకు చుట్టూ చేరినటువంటి గొప్ప రాక్షస బలములను చూశాడు. రావణుని యొక్క పెక్కుమంది గూఢచారులను కూడా చూశాడు. మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే హనుమంతుడు ఎవరికీ కనిపించకుండా రహస్యముగా తిరుగుతూ ఉన్నాడు. ఎవరూ కూడా ఇతనిని గమనించడం లేదు. ఆ నగరంలో యజ్ఞదీక్ష నిమగ్నులైనటువంటి జడలు ధరించినటువంటి శిరోముండనం గావించుకున్నటువంటి వృషభ చర్మములు, ఎద్దు చర్మములు ధరించినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా అగ్నిని వేల్చి వేదమంత్రములతోటి పఠిస్తూ దర్భలను ధరించి మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఆయుధములుగా ప్రయోగిస్తున్నారు. కృత్యలు అంటారు. కృత్యలను సృష్టించి ఆయుధములను ప్రయోగిస్తున్నారు శత్రువుల మీద. అటువంటి వాళ్లను కూడా చూశాడు. ఆ రావణాంతఃపురం, ఆ ప్రాంతంలో ఉన్న భవనములన్నీ కూడా బంగారు ప్రాకారములతోటి విలసిల్లుతూ ఉన్నాయిట. అందరి లోపల ఉన్నటువంటి భాగములు అమూల్యములైనటువంటి వజ్ర వైఢూర్యములతోటి పొదగబడి ఉన్నాయట. ఆ అంతఃపురంలో కపివరుడు నెమ్మదిగా ప్రవేశించాడు. రావణాంతఃపురం అని కూడా చెప్పారు, కానీ ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెడితేనే కానీ రావణాంతఃపురంలోనికి ప్రవేశించలేదు హనుమంతుడు. తతస్సమధ్యంగతమం సుమంతం జ్యోత్స్నావితానం నహదుద్వమంతం దదర్శ ధీమాం దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. చంద్రోదయమైనది. చంద్రుడు ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. పౌర్ణమికి ముందు రోజు ఆకాశ మధ్యంలో చల్లని కిరణములతోటి చంద్రుడు చల్లటి వెన్నెలను విరజిమ్ముతూ ఉన్నాడు. గోశాలలో తిరుగుతూ ఉన్నటువంటి మదించినటువంటి వృషభములాగా ఉన్నట్ట చంద్రుడు. ఈరోజు ఏ రోజు అన్నారు? పాల్గొన మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి త్రయోదశి శ్లిష్ట చతుర్దశి అన్నారు. సీతాన్వేషణ జరిగినటువంటి రోజు, సీతాదేవిని చూసినటువంటి రోజును కూడా హనుమద్ వ్రతము అని చేసుకుంటాం ప్రతి సంవత్సరము కూడా. శ్లిష్ట చతుర్దశిది. చంద్రుని యొక్క సాత్విర్యంతో హనుమంతుడు ఇల్లు ఇల్లు కూడా గాలిస్తూ ఉన్నాడు. అన్ని ప్రదేశములు కూడా ఏదీ కూడా విడిచిపెట్టకుండా వెడుతూ ఉన్నాడు. హంసో యథా రాజిత పంజరస్తః సింహో యథా మందర కందరస్తః వీరో యథా గర్విత కుంజరస్తః చంద్రోపి బభ్రాజ తథాంబరస్తః. చంద్రుడు ఎలా ఉన్నట్టంటే వెండి పంజరములో హంసలాగా ఉన్నట్ట. మందరగిరి గుహలో ఉన్నటువంటి సింహములాగా ఉన్నట్ట. మదపటేనుగు మీద ఉన్నటువంటి వీరునిలాగా ఉన్నట్ట. ఆ సమయంలో శ్రీరామ కార్యార్థి అయి వచ్చినటువంటి హనుమంతునికి సహాయం చేస్తున్నాడా చంద్రుడు అన్నట్లుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. పండువెన్నెలను పంచి ఇస్తూ ఉన్నాడు. సీతాన్వేషణ కార్యక్రమం సులభమైంది. దీనికి ప్రదోషకాలం ఇది. సీతాన్వేషణ తత్పరుడైనటువంటి హనుమంతుడు చాలా ఉత్సాహంగా తిరుగుతూ ఉన్నాడు. ఆ నగరంలో రాక్షసుల్లో కొంతమంది బుద్ధిశాలులు ఉన్నారు, కొంతమంది అందమైన వాళ్ళు ఉన్నారు, చక్కగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. విభీషణుడు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళని కూడా చూచాడు. మిగతా వాళ్ళు కొంచెం అందవికారమైనటువంటి వాళ్ళు ఉన్నారు. స్త్రీలలో కూడా అందమైనటువంటి స్త్రీలు, సౌందర్యవతులు ఉన్నారు. అట్టి వాళ్ళని చూశాడు కపీశ్వరుడైనటువంటి హనుమంతుడు. వికృతాకారం గల వాళ్ళని, ఒక చెవి ఒక కన్ను మాత్రమే ఇలా కలిగినటువంటి వాళ్ళను కూడా చూచాడు. అటువంటి స్త్రీల యొక్క ముఖములను చూచాడు. వంకరగా ఉన్నటువంటి కనురెప్పలను చూచాడు. వారి నేత్రములను చూచాడు. ఎందుచేతనంటే సీతాదేవిని పోల్చుకోవాలంటే ముఖం ఎట్లా ఉన్నది, ఇది మానవ స్త్రీయా లేక రాక్షస స్త్రీయా లేక నాగజాతి స్త్రీయా లేక గంధర్వజాతి స్త్రీయా అనేది తెలుసుకోవడానికి. అలాగే కనుబొమలను చూశాడు, అలాగే నేత్రములను చూశాడు ఆయన. ఆ వ్యత్యాసాన్ని గుర్తించడం కోసం
నత్వేవ సీతం పరమాభిజాతాం పధిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీం మనసాభిజాతాం. ఎంతోమంది స్త్రీలను చూశాడు. మెలకుగా ఉన్నవారిని, భర్తలతో వేధించేవారిని, నిద్రకు ఉపక్రమించేవారిని, అలంకారములు ధరించిన వాళ్ళని. కానీ మిక్కిలి సౌందర్యవతి అయినటువంటి ధర్మ మార్గమును అనుసరించేటటువంటి రాజవంశమునందు ఆవిర్భవించినటువంటి వికసించినటువంటి లతవలే రూప సౌభాగ్యములు కలిగినటువంటిది అయోనిజ అయినటువంటి కోమలాంగి అయినటువంటి సీతాదేవి మాత్రం ఆయన కనిపించలేదు, ఆయనకి చూడలేకపోయాడు. అవిచ్ఛిన్నమైనటువంటి ధర్మ మార్గములో ప్రవర్తించి అటువంటి స్త్రీ అయినటువంటి అటువంటి మహాపతివ్రత అయినటువంటి సీతామాత రాముని ఎడబాటు కారణంగా దుఃఖిస్తూ ఆయన దర్శనం కోసం ఎదురు తిన్నులు చూస్తూ ఉన్నటువంటి ఆ తల్లి శ్రీరాముని యొక్క పవిత్రమైనటువంటి మనస్సునందు స్థిరముగా నిలిచి ఉన్నటువంటి ఆ జానకీమాత నారీరత్నములలో అత్యుత్తమురాలైనటువంటి ఆ సీతాదేవిని మాత్రం అతను దర్శించలేకపోయాడు. శ్రీరాముని యొక్క విరహము చేత పరితపిస్తూ ఉన్నటువంటిది కన్నీరు మున్నీరుగా ఈ లక్షణం కావాలి. అలంకారములు ధరించుకుని ముఖములకు లేపనములు రాసుకున్నటువంటి స్త్రీ అయితే ఆవిడ సీతామాత అవడానికి అవకాశమే లేదు. శ్రీరాముని ఎడబాటునకు లోనై కన్నీరు మున్నీరుగా విలపిస్తూ గద్గద కంఠముతోటి ఒప్పుతూ ఉన్నటువంటిది, లోగడ మేలైనటువంటి బంగారు కంఠాభరణములు లోగడ ధరించినటువంటిది ఇప్పుడు ధరించడానికి అవకాశం లేదు. అందమైనటువంటి కనురెప్పలు కలిగినటువంటిది, చంద్రబింబము అంటే ముఖము కలిగినటువంటిది, మధురమైనటువంటి కంఠస్వరము కలిగినటువంటిది అయినటువంటి సీతాదేవిని మాత్రం ఆయన చూడలేకపోయాడు. సీతాదేవికి సంబంధించి ఆయనలో ఒక విధమైనటువంటి అభిప్రాయం ఉన్నది. రాముడు అప్పుడు చెప్పినటువంటి సీతాదేవి యొక్క విశేషములను తెలుసుకున్నటువంటి వాడు కనుక సీతాదేవి ఏ విధంగా ఉంటుందో, ఉత్తమరాలైనటువంటి మానవ స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఆ లక్షణములన్నీ తెలుసుకున్నటువంటి పండితుడు కాబట్టి హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు అన్నారు హనుమంతుణ్ణి. కనుక హనుమంతుడు సీతాన్వేషణ చేస్తూ ఉన్నాడు. ఇక బయట ఉన్నటువంటి భవనములన్నీ చూసిన తరువాత ప్రహస్తుని భవనం చూశాడు. ప్రధానమంత్రి ఆయన ప్రహస్తుడు వృద్ధుడు. మహాపార్శ్వుడు గృహం చూశాడు. కుంభకర్ణుని గృహం, విభీషణుని గృహం కూడా చూశాడండి. అక్కడే విభీషణుని కూడా చూశాడు. మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలుడు, వజ్రదంష్టుడు, శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేతుడు ఇటువంటి ప్రముఖులైనటువంటి రాజుగారి అబ్బాయిలు, రాజుగారి సోదరులు, రాజుగారి యొక్క మంత్రులు, సేనాధిపతులు మొదలైనటువంటి ప్రముఖుల ఇళ్ళన్నీ కూడా చూశాడు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చూడడం అన్నారు. ప్రతి అంగుళము కూడా గాలించాలి. మొత్తం గాలించిన తర్వాత సీతాదేవి కనిపించకపోతే అది వేరే సంగతి. ఏదీ కూడా విడిచిపెట్టకుండా లంకానగరం మొత్తం శోధిస్తూ ఉన్నాడు ఈ హనుమంతుడు. శుభలక్షణ సంపన్నుడైనటువంటి ఆ మారుతి రాక్షసులందరి భవనములను పూర్తిగా శోధించిన తర్వాత రావణుని యొక్క ప్రసాదానికి చేరుకున్నాడు. అక్కడనే ఒక పుష్పక విమానం ఉన్నది. రావణుని యొక్క ప్రసాదము అక్కడనే ఒక పుష్పక విమానం ఉన్నది. ఆ పుష్పక విమానంలోనికి ప్రవేశించాడు. చాలా అందమైనటువంటి నగిశీలు చెక్కినటువంటి గోడలతో కూడినటువంటిది ఆ పుష్పక విమానము. అక్కడ భూమిని చిత్రించారట. భూమిని చిత్రిస్తే సహజముగా ఉన్నదట ఆ బొమ్మ, ఆ చిత్రము. అందులో వృక్షములు, ఆ వృక్షములకు ఆకులు, పుష్పములు, ఆ పుష్పములకు కేసరములు, ఆ కేసరములకు పుక్కుడి రేణువులు, ఇవన్నీ కూడా అందులో కనిపించేలాగా చిత్రించారట. అంత బ్రహ్మాండమైనటువంటి చిత్రకళతో విశ్వకర్మ అనేటువంటి ఆయన తయారు చేసినటువంటిది పుష్పక విమానం. ఆ పుష్పక విమానం బ్రహ్మగారి కోసం తయారు చేసి ఇచ్చాడు బ్రహ్మగారికి బహుమతిగా. కుబేరుడు రావణుడికి అన్నగారే, తల్లి వేరు కానీ తండ్రి ఒక్కడే. ఆ కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఈ విమానాన్ని బహుమతిగా పొందాడు. అడిగాడు, ఇచ్చాడు ఆయన. ఇక రావణుడు తన పరాక్రమాన్ని ప్రదర్శించి కుబేరుని ఓడించి ఈ పుష్ప విమానాన్ని తీసుకున్నాడు. ప్రస్తుతం అది
రావణుని యొక్క అధీనములో ఉన్నది. అందులో కూర్చున్నటువంటి వాళ్ళ యొక్క మనస్సులో ఉండే భావాలను బట్టి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెడుతుంది. ఆ వేగాన్ని దేవతలు కూడా అందుకోలేరు, అంత వేగంగా ప్రయాణం చేయగలదు. మనస్సంకల్పాన్ని బట్టి ప్రయాణించేటటువంటిది ఆ పుష్ప విమానం. అయితే మనకి పుష్ప విమానం కదిలేది ఎక్కడ మనకు కనిపిస్తుందంటే, యుద్ధం అంతా అయిన తర్వాత రాముడు సీతను తీసుకుని, లక్ష్మణుని తీసుకుని, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, వానరులంతా ఎక్కేశారు. ఇంకో మాట చెప్పారు, ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుందట ఆ పుష్ప విమానంలో. అందుకే పుష్ప విమానం అనే పదాన్ని వాడతారు. ఎంతమంది ఎక్కినా ఇంకా మిగతా వాళ్ళకి స్థలం ఉంటుందట. ఎక్కి అయోధ్యకు వచ్చారు. అక్కడే తెలుస్తున్నది. అయితే రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకొచ్చినది మాత్రం పుష్పకంలో కాదు, చేతులతో పట్టుకునే తీసుకొచ్చాడు. ముందు సీతాదేవి హనుమంతుడితో మాట్లాడేటప్పుడు ఆ విషయం చెబుతుంది. ఆవిడ, నాకు రావణ స్పర్శ తగిలింది, నన్ను ముట్టుకున్నాడు రావణుడు, కానీ ఏం చేయలేనప్పుడు నేను అసహాయురాలిని, నన్ను రక్షించవలసినటువంటి నా నాథుడు దూరముగా ఉన్నాడు, అశక్తురాలిని నేనన్నది ఆ తల్లి. ఈ పుష్ప విమానాన్ని గురించి బాగా వర్ణించారు. అక్కడ లక్ష్మీదేవి విగ్రహం ఉన్నదట. ఆ చిత్రమే, ఇటువైపు ఒక ఏనుగు, అటువైపు ఒక ఏనుగు ఉండి ఆవిడని పూజిస్తూ ఉన్నాయట నీళ్లతోటి. ఆ ఏనుగుల మీద పుష్పముల యొక్క రేణువులు, పుప్పిడి రేణువులు కూడా కనిపించేలాగా చిత్రించారట. అందులో స్త్రీలున్నారు, వాళ్ళందరినీ కూడా చూశాడు. పుష్ప విమానం అంతా కూడా చూశాడు. చాలా పెద్దదన్నారు పుష్ప విమానం. ఆ పుష్ప విమానంలోనే ఒక పక్కకు ఉన్నది రావణుని యొక్క భవనం. రావణుడు నివసించేటటువంటి ప్రదేశం పుష్ప విమానంలోనే ఉన్నది. రావణుని యొక్క అసలు భవనము, దాని మీద పుష్ప విమానము, ఆ పుష్ప విమానంలో రావణుడు నివసిస్తూ ఉన్నటువంటి ప్రదేశము. ఈ అర్ధయోజనం వెడల్పు, 1 యోజనం పొడవు ఉన్నదట రావణుడు నివసిస్తూ ఉన్నటువంటి నివేశనం. ఎంతోమంది స్త్రీలను చూశాడు ఈ పుష్ప విమానంలో కూడా. అయితే సీతాదేవి మాత్రం ధర్మ మార్గానువర్తియు, ప్రజ్ఞాశాలియు, మహాధైర్యవంతుడు, సూక్ష్మ దృష్టి కలిగినటువంటి ఆ హనుమంతుడు నిశ్చయ బుద్ధితో అంతా వెతికాడు. మొత్తం అవకాశం ఉన్నటువంటి ప్రదేశములన్నీ వెతికాడు సీతాదేవి కోసం. అయినా కూడా ఆ సీతాదేవి మాత్రం ఆయనకు కనిపించలేదు. మిక్కిలి విచారగ్రస్తుడయ్యాడు. పరిపరి విధముల ఆలోచించసాగాడు. పుష్ప విమానాన్ని మరొక పర్యాయం తిరిగాడు. తిరిగిన దాన్ని మళ్ళా తిరిగి చూస్తున్నాడు, ఎక్కడైనా కనిపిస్తుందేమోనని. నాగ, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుషాది జాతులు, రాక్షస జాతులకు చెందినటువంటి స్త్రీలంతా కూడా కనిపిస్తున్నారు, కానీ సీతాదేవి మాత్రం కనిపించలేదు ఆయనకి. ఆ రావణ భవనం చాలా విశాలమైందని చెప్పుకున్నాం. ధనపతి అయినటువంటి కుబేరుని యొక్క భవనములో ఏ సంపదలు ఉంటాయో, సంపద్వైభవములు, ఉచ్చైశ్రవం ఆ వాహనముగా కలిగినటువంటి ఇంద్రుని యొక్క భవనములో ఐశ్వర్యములు ఏ విధంగా ఉంటాయో, రావణుని యొక్క మహాభవనంలో కూడా ఆ సంపదలన్నీ, అంతటి సంపదలు, అంతకంటే ఎక్కువ సంపదలు ఉన్నాయట. రావణుని యొక్క అనుచరులు, రావణుని యొక్క మంత్రులు, రావణుని యొక్క కుమారులు, సేనాధిపతుల యొక్క సంపదలు దేవలోకంలో ఇంద్రుడు ఉండేటటువంటి సంపదలతో సమానమని చెప్పవచ్చు, లేదా అంతకంటే ఎక్కువని చెప్పవచ్చు. ఈ రావణుని యొక్క భవనాన్నంతా కూడా తిరిగి గాలిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక పల్యంకం ఉన్నది, ఒక మంచం ఉన్నది. ఆ మంచం మీద రావణుడు నిద్రపోతూ ఉన్నాడు. హనుమంతుడు ఆ భవనంలో తిరుగుతూ ఉంటే ఒక బంధువు తన ఆప్త బంధువుని పిలిచినట్లుగా చక్కటి సువాసన హనుమంతుడిని, హనుమా అటేని చూస్తున్నావు, ఇటురా ఇటురా అని పిలుస్తూ ఉన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి భోజన పదార్థముల నుంచి వచ్చేటటువంటి సువాసనలు పిలుస్తున్నట్టుగా సువాసనలు వస్తూ ఉన్నాయిట. అక్కడే ఒక మంచం మీద, విశాలమైనటువంటి మంచం మీద తరుణీమణుల మధ్యలో రావణుడు శయనించి ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడు, వినోదించి వారితో. అక్కడ దీపములు, స్తంభములు, దీపములు నిటారుగా నిలబడి అటు ఇటు గాలి కదలకుండా, భవనములో గాలి తక్కువగా ఉంటుందేమో
గాలికి కదలకుండా నిలబడి చూస్తూ ఉన్నాయట. రావణుడు మెలకుగా ఉన్నప్పుడు ఆయన భార్యను చూడడానికి ఎవరికీ ధైర్యం లేదు. దీపములకు కూడా అంటారు. ఆయన నిద్రపోతూ ఉన్నాడు కాబట్టి దీపములు అలా నిలబడి చూస్తూ ఉన్నాయట. అక్కడ స్త్రీలందరూ కూడా యుద్ధకాంక్ష కలిగినటువంటి రావణుడి చేత అపహరించి తీసుకొని పడిన వారు కొంతమంది, రావణుని కోరి వరించి వచ్చిన వారు కొంతమంది, రకరకములైనటువంటి జాతులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. నత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్యా వీర్యోపపన్నేన గుణేన లబ్ధా నాన్య కామాపి నాన్యపూర్వా వినా వరార్హాం జనకాత్మజాం తాం. మహాసాధ్వి అయినటువంటి జానకీదేవి తప్ప వారిలో రావణుడు కామాతురుడై తన పరాక్రమమును చూపి బలవంతంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళు కాదట. రావణుని కోరి వచ్చారట అనేక మంది. కొంతమందిని యుద్ధంలో జయించి తీసుకుని వచ్చిన మాట కూడా వాస్తవమే. రావణుని భార్యలలో ఒక్కతే కూడా అకులీన లేదు, కులీన కానటువంటి స్త్రీ లేదు. అంతా కూడా ఉత్తమ వంశ సంజాతలే. వికృత రూపము కలిగినటువంటి స్త్రీ ఒక్కటి కూడా లేదు. అసమర్థురాలైనటువంటి నేర్పరి కానటువంటి స్త్రీ ఒక్కరు కూడా లేరు. సేవలకు అర్హురాలు కానటువంటి వారు కూడా లేరు. బుద్ధిహీనులైనటువంటి వారు కూడా లేరు. కాంతునకు మరులు గొలపలైనటువంటి వారు ఎవరూ కూడా లేరన్నారు. అంతా కూడా అన్నిటిలోనూ యోగ్యతలు కలిగిన వారేనన్నారు. హనుమంతుడు అనుకున్నాడు, రాక్షసరాజైనటువంటి ఈ రావణునితో కూడి భార్యలంతా కూడా సుఖంగా ఉన్నట్లుగానే రాఘవ ధర్మపత్ని అయినటువంటి సీతాదేవి కూడా తన భర్త అయినటువంటి శ్రీరామచంద్రుడితో కనుక ఈ విధంగా ఆనందంగా ఉన్నట్లయితే, అంటే రావణుడు సీతాదేవిని అపహరించకుండా ఉన్నా లేదా సీతాదేవిని రామునికి సమర్పించినా ఈ ప్రమాదం తప్పేది కదా రావణునకు అని ఆలోచన వచ్చింది అతనికి. కానీ అది జరగని పని. రావణుడు అట్లా ఆ విధంగా చేసేది వాడు కాదు, పరమ దుర్మార్గుడితను. సీతామాత ఉత్తమ గుణసంపన్నురాలు, ఇది ముమ్మాటికి కూడా నిజం. రావణుడు కూడా తక్కువ వాడు కాదు, ఉత్తమ వంశమును జన్మించిన వాడు రావణుడు. బ్రాహ్మణుడండి, పులస్య బ్రహ్మ యొక్క కుమారుడైనటువంటి విరోచనుని యొక్క కుమారుడు రావణుడు. పులస్య బ్రహ్మ అని బ్రహ్మదేవుడి యొక్క మనస్సంకల్పం చేత ఆరుగురు సృష్టించబడ్డారు బ్రహ్మగారి సృష్టి ప్రారంభంలో. మరీచి, అత్రి, పులస్యుడు, ఈయనే రావణుడు తాతగారు, కులహుడు, అంగిరసుడు, క్రతుడు, ఈ ఆరుగురు, ఇంకా నారదుడు, దక్షుడు, ఈ విధంగా సృష్టి చేయబడ్డారు. అటువంటి పులస్య బ్రహ్మ యొక్క కుమారుడు విరోచనుడు ఆయన పేరు. ఆయన ఒక భార్య ఉన్నది దేవతాలోకంలో, ఆవిడ జన్మించిన వాడు కుబేరుడు. ఒకసారి ఆయన రాక్షసుల చేత యజ్ఞం చేయించడానికి రాక్షసలోకానికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి అక్కడ కూడా ఉత్తమ వంశానికి చెందినటువంటి కైకసి అనేటటువంటి ఆవిడని అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడకి 5 పిల్లలు. పెద్ద ఆయన రావణుడు, తమ్ముడు కుంభకర్ణుడు, తమ్ముడు విభీషణుడు, శూర్పణఖ, ఇంకొక చెల్లెలు కూడా ఉన్నది రావణుడు. 5 మొత్తం అని చెప్పారు. అంచేత ఉత్తమ వంశ సంజాతుడు, బ్రహ్మకు సంబంధించిన వంశానికి చెందినటువంటి వాడి మహాశివభక్తుడాతడు. కైలాస పర్వతాన్ని కదిపేసినటువంటి వాడు. శివుని మెప్పించి ఆయన యొక్క ఆత్మలింగమును తీసుకొచ్చి లంకలోకి వెళుతూ ఉంటే అది లంకకు చేరకుండా గోకర్ణ క్షేత్రంలో భూస్థాపితమయ్యేటట్టుగా చేశాడు వినాయకుడు. ఆ వృత్తాంతం కూడా మనకందరికీ తెలుసు. రోజు అక్కడికే వచ్చి పూజ చేసుకుని వెళ్ళేవాట రావణుడు. రోజు కూడా పరమేశ్వరునికి రుద్రాభిషేకములు అనేకములు చేసేవాట. లక్షన్నారు. ఈ విధమైనటువంటి ఉత్తమ వంశ సంజాతుడైన త్రిపుండ్రములు ధరిస్తాడు ఆయన. ఈ ఒక్క విషయంలోనే అతను పొరపాటు చేశాడు. మిగతా విషయాల్లో కొంచెం మంచివాడే. అనేక భార్యలు ఉండడం తప్పు కాదు రాక్షసులకు, అందులో పూర్వకాలంలో రాజులకు కూడా. ఇది ఎంతైనా విచారకరం. ఇక్కడ సీతామాత విషయంలోనే అపచారం చేశాడనుకున్నాడు. అతను చేసిన అపచారం వల్లనే అతను నాశనం కాబోతున్నాడనుకున్నాడు. ఆ
రావణుడు నిద్రపోతూ ఉన్నాడు. మహా ఏనుగు పడుకున్నట్లుగా ఉన్నాడట. అతని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు గురక పెడుతూ ఉంటే పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉన్నాయిట. రెండు భుజములు కూడా ఐదు శిఖరములు కలిగినటువంటి పర్వతములులాగా ఉన్నాయట. లేదా 5 తలలు కలిగినటువంటి పెద్ద సర్పముల వలె ఉన్నాయట. అతని యొక్క భుజముల మీద వజ్రాయుధం యొక్క దెబ్బలు తగిలి ఆ మచ్చలు ఏర్పడ్డాయి. విష్ణుదేవుని యొక్క సుదర్శన చక్రము యొక్క ఘాట్లు ఏర్పడి మచ్చలు ఏర్పడి ఉన్నాయి. ఐరావతము యొక్క దంతముల యొక్క దెబ్బలు తగిలి మచ్చలు ఏర్పడి ఉన్నాయి. అనేక యుద్ధములు చేసినటువంటి వాడు కనుక రావణుడు. కిరీటం కొద్దిగా తల మీద ఉన్న కిరీటం పక్కకు ఒరిగి ఉన్నది. సాధారణంగా ఎక్కడ చెప్పినా కూడా రావణుని దశభుజ, దశశిర, 20 భుజ, 10 తలలు, 20 చేతులు గలవాడుగా వర్ణిస్తారు. కానీ ఇక్కడ వాల్మీకి చూసినటువంటి రావణుడు 1 తల 2 భుజములే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైనా ఆవేశం వచ్చినా, కోపం వచ్చినా, యుద్ధ ప్రసక్తి వచ్చినా వాటంతటవి 10 శరములు 20 భుజములు వచ్చేస్తాయి. కానీ భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, సామాన్య సమయములలో ఈ విధంగా ఉంటాయని మనం అనుకోవాలి. వాల్మీకి మహర్షి మనకి చెప్పారు కాబట్టి. ఈ విధంగా హనుమంతుడిని చూశాడు. హనుమంతుడు రావణుడిని చూశాడు. చూడగానే భయపడ్డాడు. పరమ దుర్మార్గుడు ఇతను, సీతామాతను అపహరించి తీసుకొచ్చినటువంటి వాడు. ఇతనికి దగ్గరగా ఉండడం మంచిది కాదని వెనక్కి వెళ్ళిపోయి కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశంలో నిలబడి అక్కడి నుంచి పరీక్షగా చూస్తున్నాడట. దుర్మార్గుడికి చాలా దూరంగా ఉండాలన్నాడు. శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజం సహస్రహస్తేషు దుష్టం దూరేణ వర్జయేత్ అంటుంది నీతి శాస్త్రం. బండికి 5 మూరల దూరంలో ఐదు మూరల దూరంలో ఉండాలి. ఎద్దు కొమ్ము విసిరే ప్రమాదం ఉన్నది, కానీ బయటికి రాదు, కట్టేసి ఉంటుంది కనుక ఆ బండికి. అదే అశ్వమునకు 10 మూరల దూరంలో ఉండమన్నారు. ఎందుకంటే గుర్రం తన్నే ప్రమాదం ఉన్నది. అదే ఏనుగైనట్లయితే ఇంకా ప్రమాదం తొండంతో పట్టి ఉంటుంది కాబట్టి 1000 మూరల దూరంలో ఉండమన్నారు. అదే దుష్టుడికి వీలైనంత ఎక్కువ దూరంలో ఉండండి, దగ్గరకు వచ్చారా ప్రమాదం అన్నారు. ఆ విధంగా దూరం నుంచి చూశాడు, పరీక్షగా చూశాడు. రావణుని యొక్క ఆ తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు. ముత్యములు మణులు పొదగబడి కొంచెం పక్కకు ఒరిగిన సువర్ణ కిరీటంతో విరాజిల్లుతూ ఉన్నాడు. మాషరాసి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవతు గాంగే మహతితో యంతే ప్రసుప్తమివ కుంజరం. రాసిపోసిన మినుగుల్లాగా ఉన్నట్ట, మినుగుల రాశిలాగా నల్లటి శరీరం. మహాసర్పం బుసలగొట్టుతున్నట్టుగా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నట్ట. గంభీరమైనటువంటి గంగాజలముల మధ్యలో నిద్రిస్తూ ఉన్నటువంటి ఏనుగు వలె తెల్లటి వస్త్రములు ధరించాడు. తెల్లటి పక్క మీద పడుకుని ఉన్నాడు. అతనికి సమీపంలో కొంతమంది రాక్షస స్త్రీలు, వివిధ జాతులకు చెందినటువంటి స్త్రీలు, ఆయన యొక్క భార్యలు, ఆ భార్యలు చెరకెత్తెలు, వివిధ వాద్యములను వాయించి అలసిపోయి వాటినే పట్టుకుని నిద్రపోతూ ఉన్నారట. మృదంగం వాయించే ఆవిడ ఆ తల మృదంగం మీద పెట్టుకుని పడుకున్నది. ప్రణవము అనేటటువంటి ఒక వాద్య విశేషమును వాయించిన ఆవిడ దానినే పట్టుకు పడుకుని ఉన్నది. వేణువును వాయించిన ఆవిడ ఆ వేణువునే కౌగులించుకుని పడుకుని ఉన్నది. అలాగే సన్నాయి వాయించి అలరించినటువంటి ఆవిడ, నృత్యం చేసినటువంటి వాళ్ళు ఆ నృత్య భంగిమలోనే నిద్రపోతూ ఉన్నారంటే అర్ధరాత్రి అయిందన్నమాట. ఇంచుమించుగా నగరమంతా శోధించి ఇక్కడికి హనుమంతుడు వచ్చేసరికి అర్ధరాత్రి దాటుతూ ఉన్నది. ఒకళ్ళని పక్కన ఒకళ్ళు, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు, ఒకళ్ళ భుజముల మీద, ఒకళ్ళ చేతులు ఒకళ్ళ మీద, ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళ మీద దాని వర్ణించారు. ఒక పుష్పముల మాలలాగా, పుష్పమాలలు అలంకరించుకున్నారేమో, ఆ పుష్పముల మాలలాగా ఉన్నారట. ఒక అమ్మాయి పక్కనే నిద్రపోతూ చేతితోటి పక్కనే ఉన్నటువంటి ఒక పూజాని చేతితో తోస్తే ఆ పన్నీరంతా వలికి ఆవిడ శరీరం అంతా తడిసిందట.
నిద్దట్లో ఒకళ్ళ దుప్పటిని ఒకళ్ళు లాక్కుని కప్పుకుంటున్నారట. ఇటువంటి వాళ్ళనందరినీ కూడా చూశాడు హనుమంతుడు. ఎక్కడా కూడా సీతామాత దర్శనం కాలేదు. అలాంటి సన్నివేశంలో సీతామాత ఉంటుందా ఆయనకి తెలుసు. కానీ ప్రతి ఒక్కళ్ళని చూడాలనేటటువంటి కృతనిశ్చయుడై ఉన్నాడు కాబట్టి అక్కడే ఒక విశాలమైనటువంటి పెద్దదైనటువంటి ఒక శయ్య మీద ఒక అందమైనటువంటి స్త్రీ నిద్రపోతూ ఉన్నది. ఆ పక్కనే ఒక చిన్న బల్ల ఉన్నది. ఆ బల్ల మీద మద్యములు ఉన్నాయి. ఆవిడ నగలు చక్కగా అలంకరించుకొని ఉన్నది. ఆ ముఖమునకు లేపనములు పూసుకొని ఉన్నది. మిక్కిలి సౌందర్యవతి. ముక్తామణి సమాయుక్తై భూషణైసు విభూషితాం విభూషయంతీం ఇవ తత్ స్వశ్రియా భవనోత్తమం. ఆమె మంచి ముత్యములు పొదిగినటువంటి ఆభరణములను ధరించింది. తన కాంతుల చేత ఆ మహాభవనమును ప్రకాశింపజేస్తోందా అన్నట్లుగా ఉన్నది. గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్రాశయానం చారురూపిణీం. కనకవర్ణములో ఉన్నటువంటి బంగారు వర్ణములో మెరిసిపోతూ ఉన్నటువంటి ఆవిడ పేరు మందోదరి. రావణుని యొక్క భార్యలో ప్రధానురాలు ఆవిడ, పట్టపురాణి. ఆవిడ్ని చూశాడు. స్వచ్ఛమైనటువంటి కాంతులతో ఆమె రూపం మనోహరంగా విరాజిల్లుతూ ఉంది. రావణునికి మిక్కిలి ప్రీతిని కూర్చేటటువంటిది. అంతఃపురమునకు ఆమె పట్టమహిషి ఆవిడ. మారుతి సర్వాలంకార శోభితైనటువంటి ఆ మండోదరిని చూసి రూప యవ్వన సౌభాగ్యాలను బట్టి ఆవిడే సీతాదేవి అనుకున్నాడు. ఆనందపడిపోయాడు, చాలా సంతోషించాడు. ఆస్ఫోటయామాస చుంబవృక్షం ననంద చిక్రీడ జగౌ జగామా స్తంభానరోహం నిపపాతి భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. అటలైనటువంటి ఆనందం కలిగింది. ఆ ఆనందంలో వానరులు చేసేటటువంటి చేష్టలన్నీ కూడా చేశాడు. తోకని ముద్దు పెట్టుకున్నాడు. స్తంభాల మీదకి ఎక్కాడు, కిందకి దూకాడు. అక్కడున్న మెట్ల మీదకి ఎక్కాడు, కిందకి దూకాడు. సంతోషంతో పాటలు పాడాడు, గంతులేశాడు. భూమి మీదకి జారుతున్నాడు స్తంభాల మించి. ఇదంతా కూడా నిశ్శబ్దంగా చేశాడనుకోవాలి. చప్పుడైతే రావణుడు లేచే ప్రమాదం ఉన్నది. ఒక్క కాలం ఆలోచించాడు. ఇంతకుముందు మండోదరిని చూసి సీత అనేటువంటి భావనని వెనక్కి వచ్చాడు. భావన నుంచి భ్రాంతిని మార్చుకున్నాడు. సీతాదేవిని గురించి అతడు ఇంకొక ఆలోచనలోకి వచ్చాడు. రావణుని యొక్క ఎడబాటు, శ్రీరాముని యొక్క ఎడబాటు గురి అయినటువంటి సీతాదేవి ఈ విధంగా నిద్రిస్తుందా? ఇది సంభవమా? ఆ స్థితిలో ఆమెకు అన్నపానాదుల మీదకి మనస్సే పోతుందా? ఆభరణముల విషయమే పట్టదు కదా. మద్యపానములు తీసుకుంటుందా ఆవిడ? ఈవిడ సీతాదేవి కాదు. నా సీతాదేవి ఈ స్థితిలో ఉంది. మా సీతాదేవి మా అమ్మ సీతామాత ఈ రూపంలో ఉండే అవకాశమే లేదు. ఈవిడెవరో రావణుని యొక్క భార్యలలో ఒక ఆవిడై ఉంటుంది, ప్రధాన భార్య అయి ఉంటుంది ఆవిడ అనుకున్నాడు. ఆలోచిస్తున్నాడు ఆయన, ఎవరి ఈవిడ? ధరణిజ పుణ్యసాధ్వి వినుతవ్రత పావని సీత లోకసుందరి త్రిదశేంద్రవన్య గుణధాముని రాముని పాసి. గుణధాముడైనటువంటి సకల గుణ సంపన్నుడైనటువంటి శ్రీరాముని విడిచిపెట్టి మా సీతామాత అన్యకా పురుషుల శయ్యపై నిదురవోవునే. పుష్పసుగంధభూషణోత్కరములు దాల్చునే. మధుర మధువు త్రావునే. భోగములిచ్చగించునే. మా సీతామాత ఇటువంటి పనులు చేస్తుందా? ఈవిడ సీతాదేవి కాదు అనుకున్నాడు. పరపురుషుడు ఎంతటి వాడైనా సరే, కడకతడు సురాధిపతి అయినటువంటి ఇంద్రుడైనా సరే అతనిని దరిచేయాలది మా సీతామాత.
దేవతల్లో సైతం ఎవరైనా సరే రామునితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు ఉన్నారా? అన్యేయమితి నిశ్చిత్య భూయస్తత్ర చచారసః. కనుక ఈమె సీత కానే కాదనుకున్నాడని నిశ్చయించుకున్నాడు. సీతా సందర్శనం కోసం కుతూహలపడుతూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల భోజన పాత్రలు ఉన్నాయి, అవి కూడా వర్ణించారు. సగం తిని ఖాళీ చేసినటువంటి భోజన పాత్రలు, పచ్చి మాంసములు, వండిన మాంసములు, అనేక రకములైనటువంటి అడవి జంతువుల మాంసములు, పక్కనే పానపాత్రలు పూర్తిగా ఖాళీ చేసి కొంచెం పక్కకి దొర్లించినటువంటివి, సగం తాగి అట్టే పెట్టినటువంటివి నేలపై మధ్యములు ఒలికి ఉన్నాయి. తాగకుండా నిండుగా ఉన్న మధ్య పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూశాడు. రావణుని మందిరంలోనే ఒక పక్క గదిలో ఉంటాయి ఇవన్నీ కూడా. అక్కడికి దగ్గరలోనే ఒక పానశాల ఉన్నది. ఆ పానశాలలో కూడా వెతకడానికి వెళ్ళాడు. పురుషులతోటి క్రీడించి అక్కడ నిద్రపోతూ ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు. అక్కడే పడుకుని నిద్రపోయినటువంటి వాళ్ళందరినీ కూడా చూశాడు. ఇప్పుడు ఆయనకు కొంచెం ధర్మ శంక కలిగింది. అయ్యయ్యో, పరపురుషులు ఎవరూ రారు అనేటటువంటి ధైర్యంతో నిశ్చింతగా నిద్రిస్తూ ఉన్నటువంటి ఈ స్త్రీలను దగ్గరగా పరీక్షగా చూస్తున్నానే, అంటే ముఖంలో ముఖం పెట్టి కూడా చూస్తున్నాడు కదా. నా యొక్క ధర్మానికి ఏమైనా లోపం కలుగుతుందా, నా బ్రహ్మచర్యానికి ఏమైనా దోషం అంటుతుందా అనుకున్నాడు. కానీ ఇంతమందిని స్త్రీలను ఈ విధంగా చూసినా కూడా నాలో ఏ విధమైనటువంటి మనశ్చాంచల్యము కలగడం లేదు. నా యొక్క నిష్ఠ ఏమాత్రము చెడడం లేదు. కాబట్టి నా దోషం ఏమీ లేదు. నా యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తూ ఉన్నాను. కర్తవ్యం ఏమిటి? సీతామాతను అన్వేషించడం. కాబట్టి నాకు ధర్మశంక కలిగేటటువంటి అవకాశమే లేదు. అదీనూ కాక ఒక లేడి తప్పిపోతే లేళ్ల మధ్యలో వెతికితే దొరుకుతుంది, కానీ ఏ ఏనుగుల మధ్యలోనో వెతికితే ఏం కనిపిస్తుంది? అలాగే స్త్రీ తప్పిపోతే స్త్రీ సమూహంలోనే వెతకాలి, కానీ వేరే చోట వెతికితే లేళ్ల సమూహంలో వెతికితే ఉపయోగం ఉన్నదా? పరిస్థితుల విషయంలో నాకెప్పుడూ కూడా విషయవాసనా దృష్ట్యే లేదు. అయినా పరదారను పరిగ్రహించినటువంటి పరదారనైనటువంటి సీతామాతను అపహరించి తీసుకుని వచ్చినటువంటి రావణుడు కూడా ఇక్కడే ఉన్నాడు అని ఆలోచన చేసి తాను సముదాయించుకున్నాడు. తన యొక్క కర్తవ్యాన్ని నిశ్చయించుకున్నాడు. బయలుదేరాడు. ఇంకా వెతుకుతూ ఉన్నాడు. అయినా నాలో ఎటువంటి వికారము కలగలేదనుకున్నాడు. శుభ విషయముల్లో కానీ అశుభ విషయముల్లో కానీ సమస్తమైనటువంటి ఇంద్రియముల యొక్క తీరుకిందులకి కూడా మనస్సే కారణం. కానీ నా మనస్సు ఈ పరిస్థితుల్లో కూడా ఎటువంటి వికారమునకు లోను కాకుండా నిశ్చయంగా ఉంది నా మనస్సు అనుకున్నాడు. ఈ విధముగా ఆలోచిస్తూ ఇంకా వెతుకుతున్నాడు. తదిదం మార్గతం తావతు శుద్ధేన మనసామయా రావణంతఃపురం సర్వం దృశ్యతే నచ జానకీ. నిర్మలమైనటువంటి మనస్సుతోటి రావణాంతపురములో నిశుద్ధ దృష్టితోటి పరిశీలనగా వెతికాను. నేను మొత్తం అంతా గాలించాను, కానీ జానకీదేవి మాత్రం కనిపించలేదు. హనుమంతుడికి దేవ యక్ష గరుడ నాగ గంధర్వ కిన్నర కింపురుషాది జాతులకు చెందినటువంటి స్త్రీలు ఎంతోమంది కనిపించారు. పరమ సౌందర్యవతులైనటువంటి స్త్రీలు కనిపించారు, కానీ సీతాదేవి మాత్రం కనిపించలేదు. అప్పుడు అతడు కొంచెం దూరంగా వెళ్ళాడు. మళ్ళీ దీర్ఘాలోచనలో పడ్డాడు. ఆ హనుమంతుడు వానభూమి నుంచి బయటకు వచ్చాడు. తన ప్రయత్నాన్ని కృతనిశ్చయుడై మళ్ళీ ఆ రావణాంతఃపురంలో సీతాదేవి కోసం మొత్తం వెతికాడు. ఇక్కడ దాకా కథ జరిగిన తర్వాత లంకాపట్టణ వైభవ వర్ణన చెప్పారు. రావణుని యొక్క భోగభాగ్యములు చెప్పారు. వాని సంపద చెప్పారు. అఖండమైనటువంటి పరాక్రమం చెప్పారు. ఇక్కడ లంకను శోధించి తిరిగినటువంటి హనుమంతుడికి ఇంద్రాది దివ్యలోకాల్లో కూడా ఇటువంటి సంపదలు ఉండవేమో, ఇంతటి వైభవం ఉండదేమో అనిపించిందట. పుణ్యం సంపాదించడం ఒక్కటే కాదన్నారు. అదొక్కటే పరమార్థం కాదు. ఎంత పుణ్యం సంపాదించినా కూడా, దుర్లభమైనటువంటి తపశ్చర్యను సాధించినా కూడా రజోగుణము తమోగుణములను అదుపు చేసుకోవాలి.
సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. మన యొక్క మనస్సు రజోగుణ తమోగుణాలకు లోను కాకూడదు. తాను సంపాదించినటువంటి తపస్సు, యోగము, ధ్యానము మొదలైనటువంటి సాధనములు భగవద్ అనుగ్రహానికి కాకుండా నిత్యానిత్య వివేకమునకు ఈశ్వరార్పిత ప్రవృత్తితోటి నిష్ఠాతోటి శ్రద్ధాభక్తులతోటి దాన్ని ప్రసరింపచేయాలి. అదే సత్వస్థితి తగ్గిపోయి రజోగుణము తమోగుణము వచ్చినట్లయితే రావణుడిలా ఉంటుంది. రావణుడిని చూసి నేర్చుకోవాలి. భగవదనుగ్రహం చే సంపాదించబడినటువంటి ఈ పుణ్యబలాన్నంతా కూడా రావణుడు ఇప్పటికే పాడు చేసుకున్నాడు. శాపగ్రస్తుడు కనుక అహంకారి అయ్యాడు. అజ్ఞానానికి అహంకారమే పాదన్నారు. రావణుని పరితలలాగా విస్తరించేస్తుందట. అందుకే అంటారు, రామవద్వర్తితవ్యం నరావణాదివతు. రాముళ్లాగా ఉండండయ్యా. రావణుడి యొక్క ప్రవర్తన పనికిరాదు, రాముడి యొక్క ప్రవర్తన ఉండాలి. మనం ఆ విధంగా ఆ విధమైనటువంటి భావాన్ని అలవాటు చేసుకుని ఆ విధమైనటువంటి భక్తిభావంతో సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ భగవంతుని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో గడపవలసి ఉన్నది అన్నారు. సీతాదేవి దర్శనం కోసం ఆరాటపడుతూ ఉన్నటువంటి మారుతి రావణుని యొక్క భవనములన్నీ కూడా భవన సముదాయముల మధ్యలో ఉన్నటువంటి లతాగృహములు, చిత్రశాలలు, రాత్రి విహారాలకు అనువైనటువంటి మందిరాలు ఇవన్నీ వెతికాడు. కానీ చక్కని చుక్క అయినటువంటి సీతాదేవి మాత్రం హనుమంతుడికి కనిపించలేదు. శ్రీరాముని ప్రియపత్ని అయినటువంటి సీతామాత కనపడకపోవడం చేత చాలా విచారపడ్డాడు. నిజముగా సీతాదేవి ఇక్కడ ఆలోచనలో పడ్డాడు కొంచెం. నిజముగా సీతాదేవి తన ప్రాణములు నిలుపుకొని ఉండకపోయి ఉండవచ్చు, మరణించి ఉండవచ్చు. లేకపోతే ఎంతగా వెతికినా కూడా ఆమె దర్శనం నాకెందుకు కాదు. ప్రతి అణువు వెతికేశాను నేను. ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా ఈ లంకానగరం అంతా కూడా శోధించాను. జానకీమాత ఉత్కృష్టమైనటువంటి ధర్మ మార్గాన్ని అనుసరించేటటువంటిది. తన శీలమును రక్షించగలటలో తత్పరురాలావిడ. పతివ్రత అయినటువంటి ఆ సీతామాత దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసరాజు అయినటువంటి రావణుని చేత నిశ్చయంగా సంహరించబడి ఉంటుంది. లేకపోతే నాకెందుకు కనిపించదు. రావణుని ఆజ్ఞలను తలదాల్చేటటువంటి రాక్షస స్త్రీలు భయంకరమైనటువంటి ఆకారములు కలిగిన వాళ్ళు క్రూర స్వభావములు కలిగినటువంటి వాళ్ళు, వికృతమైనటువంటి ముఖములు కలిగిన వాళ్ళు, కాంతిహీనలై ఉన్నారు వీళ్ళు. ఇటువంటి భీకరాకృతులను చూసి సీతామాత కనపడకుండా ఎక్కడైనా భయవిహ్వలయ్యి దాగుకొని ఉన్నదేమో అనుకున్నాడు. పరిపరి విధములుగా ఆలోచిస్తూ ఉన్నాడు. అంగదుడు మొదలైనటువంటి వానరులతో కలిసి ఇంతకాలము కూడా సీతాన్వేషణ ప్రయత్నం చేశాను నేను. కానీ ఆమె ఉనికి తెలియలేదు మాకు. పురుష ప్రయత్నములన్నీ కూడా నిష్ఫలములయ్యాయి. అనేక మంది వానరులు అనేకములైనటువంటి దిక్కులలోకి వెడితే దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి మేము, జాంబవంతుడు, అంగదుడు, నీలు, నలుడు, నేను మొదలైన వాళ్ళమందరం కూడా సీతాన్వేషణ కోసం విశ్రమించకుండా ప్రయత్నం చేశాం. నమేస్తి సుగ్రీవ సమీపగాగతి తుతీష్ణదండో బలవాంస్యవానరః. ఈ పరిస్థితుల్లో నేను సుగ్రీవుడు మహారాజు అయినటువంటి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళినట్టయితే ఆయన పరమ చండశాసనుడు, ఆయన కఠినమైనటువంటి శిక్ష విధిస్తాడు మాకు. నేను ఇప్పుడు ఈ సముద్రమును దాటి వెడతాను, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సముద్రమునకు అవతల వైపున మా వానరులు కొంతమంది. వెళ్ళగానే అడుగుతారు వాళ్ళు, హనుమా లంకకు వెళ్ళావు, ఏం చేశావు అని అడుగుతారు. ఏం చెప్పాలి వాళ్ళకి? నేను ఒకవేళ వెళ్ళకపోయినట్లయితే వాళ్ళు అక్కడ ప్రాణములు విడిస్తారు. వెళ్ళినా ప్రాణములు విడిస్తారు. ఎందుచేతనంటే సీతాదేవి కనపడలేదు అనేటటువంటి భయంకరమైనటువంటి విషయమును వాళ్ళకి చెప్పాలి నేను. జానకీదేవిని చూడకుండా వాళ్ళకి నేను ఏ సమాధానం చెబుతాను నేను? జాంబవంతుడు ఉన్నాడు అక్కడ పెద్ద ఆయన అడుగుతాడు నన్ను. మళ్ళీ తనలో తాను కొంచెం సమాధానం చెప్పుకుంటూ ఉన్నాడు. అనిర్వేద స్త్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి నయత్ర విజయ కృతః. మనం దిగులు పడకుండా, నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంతో ఉండడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది, పరమ సుఖం కలుగుతుంది. కనుక నేను ఇంతవరకు వెతకనటువంటి మిగిలినటువంటి ప్రదేశములన్నీ కూడా గట్టిగా గాలిస్తాను.
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః కరోతి సఫలం జంతోః కర్మ యత్తత్ కరోతి సహా. ఎల్లవేళలా కూడా అన్ని సమయాల్లోనూ కూడా ఉత్సాహం కలిగి ఉండడమే శ్రేయస్కరం. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉత్సాహం నుంచి దిగిపోయి నిరుత్సాహపడకూడదు. మనం ఆ ఉత్సాహమే మానవులకు కార్యములను చక్కబెడుతుంది, సఫలం చేస్తుంది. పానశాలలు చూశాను, పుష్పగృహాలు చూశాను, చిత్రశాలలు చూశాను, క్రీడామందిరాలు చూశాను, సరస్సుల దగ్గర చూశాను, గృహముల దగ్గర ఉండే ఉద్యానవనాలు చూశాను, అందరి వీధులు చూశాను, భవనాలన్నీ కూడా గాలించాను. అయినా మళ్ళీ వెతుకుతాను, ఈ విధంగా వెతుకుతూనే ఉంటాననుకున్నాడు. మళ్ళా అన్వేషణ మొదలుపెట్టాడు. భూగర్భ గృహములన్నీ తిరిగాడు, దేవాలయములన్నీ చూశాడు. విహారార్థము దూరంగా ఉన్నటువంటి భవనములుంటాయి, గృహములు, వాటిని పట్టి పట్టి వెతికాడు. ఎత్తైన ప్రదేశాలకు ఎక్కుతూ కిందకి దిగుతూ లోపలికి దూరుతూ తలుపులు తీస్తూ తలుపులు మూస్తూ బయటికి వస్తూ లోపలికెడుతూ మొత్తం అంతా చూశాట. చతురంగుళ మాత్రోపి నావకాశస్స విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యం కపిర్న జగామసః. ఆ రావణాంతఃపుర సముదాయములలో, భవన సముదాయములలో హనుమంతుడు వెతకనటువంటి ప్రదేశము 4 అంగుళముల మేర కూడా లేదట. మొత్తం అంతా జల్లెడ పట్టేశాడు. వివిధములైనటువంటి ఆకారములు కలిగిన వారు, అంగవికారములు కలిగిన వారు అయినటువంటి రాక్షస స్త్రీలను చూశాడు. కానీ తత్ర నతు సా జనకాత్మజ, ఆయనకి జానకీదేవి జాడ మాత్రం కనిపించలేదు. రూపేణ ప్రతిమా రూపే రూపేణ ప్రతిమాలోకే వరా విద్యాధర స్త్రియః దృష్టా హనుమతా తత్ర నతు రాఘవనందిని. లోకములో సాటి లేనటువంటి సౌందర్యవతులైనటువంటి విద్యాధర స్త్రీలు కనిపించారు మారుతికి. కానీ రామధర్మపత్ని అయినటువంటి సీతాదేవి మాత్రం కనిపించలేదు. నాగకన్యావరారోహ పూర్ణచంద్ర నిభానన దృష్టా హనుమతా తత్ర నతు సీతా సుమధ్యమా. నిండు చంద్రబింబం వంటి అందమైనటువంటి ముఖములు కలిగిన వాళ్ళు ఎంతోమంది కనిపించారు. మంచి రూపవైభవం కలిగిన వాళ్ళు నాగకన్యలు కనిపించారు. కానీ చక్కని చుక్క అయినటువంటి సీతాదేవి మాత్రం ఆయనకి కనిపించలేదు. రావణుడిచే బలాత్కారముగా తీసుకుని రాబడి నిర్బంధంలో ఉన్నటువంటి నాగకన్యలు కనిపించారు. జానకీదేవి మాత్రం నసా జనక నందిని, సీతాదేవి మాత్రం కనిపించలేదు. ఇతర సుందరీమణులను ఎందరినో చూశాడు హనుమంతుడు, అక్కడ సీతాదేవి మాత్రం కనపడలేదు. చాలా విచారపడ్డాడు. సీతాన్వేషణకై కిష్కింద నుంచి అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరుల ప్రయత్నములు వృధా అయ్యాయి. తాను సముద్రమును లంఘించి రావడం వ్యర్థమైంది. మారుతి మళ్ళీ 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 ఆ రావణ భవనంలోంచి బయటికి వచ్చాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఒక ప్రాకారం మీదకి చేరాడు. కూర్చుని ఆలోచనలో పడ్డాడు. రావణ గృహములన్నీ చుట్టి వచ్చాడు. జానకీదేవి జాడ మాత్రం కనిపించలేదు. లంకంతా పూర్తిగా శోధించాడు. విచారగ్రస్తుడయ్యాడు. అయ్యో, ఇంత ప్రయత్నం చేశాను, సీతాదేవి కనపడలేదు. చిన్న చిన్న నీటి గుంటలు చూశాను, చెరువులు చూశాను, సరస్సులు చూశాను, చిన్న చిన్న ప్రవాహములు చూశాను, నదులు చూశాను, జలములతో నిండిన వన ప్రాంతములు చూశాను, దుర్గములైనటువంటి పర్వతములన్నీ చూశాను. ఇది అది అనక లంకంతా గాలించాను నేను. కానీ జానకీదేవి మాత్రం కనిపించలేదే. ఇహ సంపాతినా సీత రావణస్య నివేశనే ఆఖ్యాత గృధ్రరాజేన నచ పశ్యామి తామహం. సీతాదేవి రావణుని యొక్క లంకలోనే ఉంది, నాకు కనిపిస్తోంది అని గృధ్రరాజు అయినటువంటి సంపాతి చెప్పాడు. వెంటనే ఆయనకి బంగారపు రెక్కలు వచ్చాయి. దాన్ని బట్టి ఆయన చెప్పినటువంటి మాట సత్యమే అని తెలుస్తూ ఉన్నది. కానీ సీతాదేవి మాత్రం కనిపించలేదే. ఇక్కడ సీతాదేవి చేసేది లేక దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి రావణునికి ఏమైనా వశమై ఉంటుందా అని చెంపలేసుకున్నాడు. ఇది అసంభవం. ఇది సీతాదేవి రావణుని వశం అవడం అనేటటువంటిది అసంభవం. రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొచ్చేటప్పుడు ఆ విశాలమైనటువంటి సముద్రం మీద ఎగిరి వస్తూ ఉంటే భయపడి ఏమైనా సముద్రంలో పడిపోయిందా?
సీతాదేవి అతని చేత ఆకాశ మార్గంలో తీసుకొచ్చేటప్పుడు కింద ఉన్నటువంటి అపారమైనటువంటి సముద్రాన్ని చూసి గుండె పగిలి సముద్రంలో పడిపోలేదు కదా. అతివేగంగా తన భుజబలం చేత సీతాదేవిని తీసుకుపోయేటప్పుడు ఆవిడ తన ప్రాణాలని త్యజించి ఉంటుంది. బహుశः తనలో తాను తర్కించుకుంటున్నాడు ఈయన. సముద్రమునకు పైపైన రావణుడు ఆమెను తీసుకుని వెడుతూ ఉంటే పెనుగులాడుతూ ఏమైనా సముద్రంలో పడిపోయిందేమో, ఆదుకునేవారు ఎవరూ లేరే అనేటటువంటి బాధతోటి నిస్సహాయురాలై దీనావస్థకు గురి అయినటువంటి సీత తన శీలమును రక్షించుకోవడం కోసం రావణుడి చేతనైనా భక్షింపబడిందా, తినేశాడా రావణుడు? ఆ సీతాదేవిని చూసి రావణుని యొక్క భార్యలు చాలా అందమైనటువంటి ఆవిడ, చక్కటి కనులు కలిగినటువంటి ఆవిడ, సౌశీల్యవతి. అటువంటి సీతాదేవిని చూసి అసూయ చెందినటువంటి రావణుని యొక్క భార్యలు ఏమైనా తినేశారా? సీతాదేవి ముఖమును శ్రీరామచంద్రుని యొక్క ముఖమును సంతతము ధ్యానిస్తూ దీనురాలైనటువంటి సీతాదేవి పతి విరహమును భరించలేక అసూలు వీడిందా? ఓ రామ, ఓ లక్ష్మణ, ఓ అయోధ్య, ఓ కౌసల్య, ఓ సుమిత్ర అని దుఃఖిస్తూ తన సనుములు చాలించిందా? అథవా లేకపోయినట్లయితే నిహితామన్యే రావణస్య నివేశనే నూనం లాలప్యతే సీత పంజరస్తేన శారికా. లేకపోయినట్లయితే సీతాదేవి రావణుని చేత బంధించబడి పంజరంలో ఉన్న చిలకలాగా నిజంగా విలవిలా తన్నుకుంటూ ఉన్నదేమో. జనకస్య సుతా సీత రామపత్ని సుమధ్యమా కథముత్పలపత్రాక్షీ రామస్య రావణస్య వశం వ్రజేత్. జనక మహారాజు గారి కుమార్తె శ్రీరాముని యొక్క పత్ని సుమధ్యమ, ఉత్పలమాల వలె అందమైనటువంటి కనులు కలిగినటువంటిది. అటువంటి సీతాదేవి రావణుడికి వశం అవ్వడం కల్లా అసంభవం. వినష్టావా ప్రనష్టావా మృతావా జనకత్మజ రామస్య ప్రియ భార్యస్య న నివేదయితుం క్షమం. జానకీదేవి తప్పిపోయిందని కానీ మృతి చెందిందని కానీ భార్యను ప్రాణముగా చూసుకునేటటువంటి శ్రీరామచంద్రమూర్తికి చెప్పడం యుక్తం కాదు. సీతమ్మ నాకు కనపడలేదు కానీ ఎక్కడైనా ఉండవచ్చునేమో అని శ్రీరామచంద్రమూర్తిని ఒకవేళ కనుక నేను తీసుకుని లంకకు వచ్చినట్లయితే, ఆయన లంకలో ఉన్న సీతాదేవిని కనుక్కొనలేకపోయినట్లయితే ఈ వానరులందరినీ కూడా తన బాణముల చేత దహించి వేస్తాడు ఆయన. ఇటువంటి వార్తను శ్రీరాముడికి చెప్పడము దోషమే, చెప్పకపోవడము దోషమే. నాకు విషమ సమస్య ఎదురైంది, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? తలపెట్టినటువంటి సీతాన్వేషణ కార్యం ఇలా అయింది, ఇటువంటి పరిస్థితుల్లో చేయగలిగింది ఏమిటి అనేటటువంటి ఊగిసలాటకు లోనయ్యాడు హనుమంతుడు. ఆలోచిస్తున్నాడు ఆయనలో ఆయన. అన్ని ప్రదేశములు వెతికాను నేను. కొల చెప్పుకున్నాం భాస్కర రామాయణంలో పద్యాలు. భాస్కరుడు యొక్క కుమారుడు మల్లికార్జున భట్ అనేటువంటి ఆయన రాశాడు సుందరకాండను తెలుగులో పద్యరూపంగా. కొల నిష్కళావళుల కుంజతలంబుల కేళి మందిరంబుల తటాకములం, చెరువు దగ్గర వెతికాను నేను. పుష్పగృహంబుల సెజ్జపట్ల పల్వలముల భూగృహంబుల బిలంబుల రచ్చబండల దగ్గర దుర్గమస్థలంబుల గిరులన్ వనోపవన భూముల గొందుల పానశాలలన్, ఇవన్నీ ప్రదేశాల్లోనూ కూడా సొలయక అలసట చెందకుండా, నిలువక ఒక చోట నిలబడకుండా, మరియును కల దిక్కుల నెల్లలంక కల గండిడి ఎవ్వలనను ఎల్లెడ ఎడపక కలయంగ వెతికితి. మొత్తం అంతా వెతికేశాను నేను, ఎక్కడా విడిచిపెట్టకుండా, ఒక అంగుళం కూడా విడిచిపెట్టకుండా మొత్తం అంతా వెతికాని. మహీజకాననయచటం, అమ్మని మాత్రం చూడలేకపోయాను. సతి నాకెక్కడ కానరాదలిగి రక్షస్త్రీలు భక్షించిరో, సతి నాకెక్కడ కానరాదు అలిగి రక్షస్త్రీలు భక్షించిరో.
పతిభావించుచు ప్రాణముల్ విడిచెనో పౌలస్త్యుచే తప్పి ఉద్ధతి అంభోనిధి కూలెనో. రావణుని చేతిలోంచి జారి పట్టుతప్పి సముద్రంలో పడిపోయిందా? దశముఖోద్యద్బాహు సంపీడనాన్వితయై స్రగ్యను. 10 చేతులతోటి నలిపితే, గట్టిగా నలిపితే చిక్కి ఆయన చేతిలో నలిగిపోయిందా? పంక్తి కంఠుడెడగా వేరుండు చోడాగెను. ఆ రావణునికి కనిపించకుండా ఎక్కడైనా దావుకున్నదా అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని కిష్కింధకు వెళ్ళి నాకు సీతాదేవి కనిపించలేదు అనేటటువంటి మాట రామచంద్రమూర్తి వారికి చెప్పినట్లయితే ఆయన వెంటనే ప్రాణములు విడుస్తాడు, అందులో సందేహం లేదు. సీతాదేవి లంకలో ఉన్నదని విశ్వసిస్తూ ఉన్నారు అందరూ కూడా. ఇంతకాలమే కూడా సీతాదేవి జాడ కనపడలేదంటే ప్రాణములతో మిగలడాయన. రాముడు మరణిస్తే లక్ష్మణుడు వెంటనే ఆయన మరణిస్తాడు. ఈ వార్త నెమ్మదిగా భరతుడికి తెలుస్తుంది, శత్రుఘ్నుడికి తెలుస్తుంది. వాళ్ళు మిగులుతారా? అన్నదమ్ములు 4 పోతే కౌసల్య, సుమిత్ర, కైక అంతఃపుర పరివారం. అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళంతా పోతారు, మానవజాతి అంతా నశిస్తుంది. రాముడు మరణిస్తే సుగ్రీవుడు ఉంటాడా? ఆయన దుఃఖంతో శ్రీరామునికి మిత్రుడు, ప్రియసఖుడు ఆయన మరణిస్తాడు. సుగ్రీవుడు మరణిస్తే ఆయన భార్య అయినటువంటి రుమ, ఆవిడ మాత్రం ఉంటుందా? పాపం ఇప్పటికే తన భర్త వాలిని కోల్పోయి సుగ్రీవుని రక్షణలో ఉన్నటువంటి తారాదేవి, ఆవిడ కూడా మరణిస్తుంది. తల్లిని తండ్రిని పోగొట్టుకున్నటువంటి అంగదుడు ఆయన ఉంటాడా? ఇక వానరులంతా కూడా పర్వతముల నుంచి కిందికి దూకి కానీ, అగ్నిలో ప్రవేశించి కానీ, విషమును తిని కానీ మరణిస్తారు, ప్రాణములు తీసుకుంటారు. ఇటు కిష్కింధలో ఉన్నటువంటి వానర జాతి మొత్తం నశిస్తుంది, అటు అయోధ్యలో ఉన్నటువంటి మానవ జాతి మొత్తం నశిస్తుంది. కాబట్టి నేను లంక నుంచి ఇక్కడి నుంచి కిష్కింధకు వెళ్ళను. నా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాను. నేను ఇక్కడే కనుక ఉన్నట్లయితే వస్తాడు హనుమ, ఎప్పటికైనా వస్తాడు, వెతుకుతున్నాడు, అన్వేషణ చేస్తున్నాడని వాడు నా కోసం ఎదురు చూస్తూ ఆ ఆశతో జీవిస్తారు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలికః వానప్రస్థో భవిష్యామి దృష్ట్వా జనకాత్మజాం సాగరానూపజే దేశే బహుమూలఫలోదకే చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధమరణీసుతం. సీతాదేవి జాడను తెలుసుకోలేకపోయినట్లయితే కందమూల ఫలములు, ఉదకములు సమృద్ధిగా ఉన్నటువంటి ఈ సముద్ర తీరంలో వృక్షమూలమును ఆశ్రయించిన వాడినై సన్యాసాశ్రమం తీసుకుని, వానప్రస్థాశ్రమం తీసుకుని చేతికి అందింది తింటాను, నోటికి అందింది తింటాను, జితేంద్రియుణ్ణవుతాను, వానప్రస్థుణ్ణవుతాను, కాలాన్ని గడుపుతాను. లేదా చితిని పేర్చుకుని ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి అరణిలో పుట్టినటువంటి ఆ పవిత్రమైనటువంటి అగ్నిలో ప్రవేశిస్తాను. ఈ విధంగా శరీరాన్ని విడిచిపెడతాను. లేదా ప్రాయోపవేశాన్ని ప్రాయోపవేశం అంటే బాసనపీఠం వేసి కూర్చోవడం, ఇంకా తినడము తాగడము ఉండదు. ఉంటాడు 10 రోజులు 20 రోజులు. ప్రాయోపవేశ దీక్షముని యోగ సాధన ద్వారా, యోగ సాధన ఒకటి మళ్ళీ ప్రత్యేకమైనదండి. యోగాన్ని అనుష్ఠించేవారు ఉంటారు. జీవాత్మకు శరీర సంబంధమును దూరం చేస్తాను. జీవాత్మ నుంచి శరీరాన్ని దూరం చేస్తే, శరీరం నుంచి జీవాత్మను దూరం చేస్తే ప్రాణాలు విడిచిపెడతాను నేను. అప్పుడు ఈ శరీరాన్ని కాకులు కానీ, పులులు కానీ మొదలైనటువంటి క్రూర జంతువులు భక్షిస్తాయి. కొంతమంది యోగులు ఉంటారు, ధ్యాన మార్గాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు రోజూ చేస్తారు ఈ ప్రక్రియ. మన యొక్క మూలాధారములో, మూలాధారం అంటే బొడ్డుకి ఇంకా కింద ప్రాంతం అమ్మవారు ఉంటుందట. ఆవిడ తలక్రిందులుగా ఉండి ముడుచుకుని చుట్టుకుని పడుకున్నటువంటి సర్పములాగా ఉంటుందన్నారు. దీన్ని కుండలిని అన్నారు. ఈ కుండలిని యోగ మార్గాన్ని అనుసరించేటటువంటి వారు ఉద్దీపింపజేస్తారు, పైకి లేపుతారు, లేవతీస్తారు. తమ యొక్క యోగ శక్తితోటి ఒడ్డు కింద ఉండే కాళ్ళ భాగాన్ని, తొడల భాగాన్ని కుదించి బాగా ఒత్తిడి పెంచి
అక్కడ ఉన్నటువంటి కుండలిలో ఉన్నటువంటి అమ్మవారిని ఉద్దీపింపజేసి పైకి తీసుకువస్తారు. క్రమక్రమంగా వెన్నుబాము గుండా సుషుమ్నా నాడి అని ఉంటుంది, ఆ నాడి గుండా ఎక్కడ దాకా తీసుకువస్తారు? తలలోకి తీసుకువస్తారు. ఇక్కడే మధ్యలో 6 చక్రాలు ఉన్నాయన్నారు. మూలాధారము బొడ్డుకు కింద భాగం అని చెప్పుకున్నాం. స్వాధిష్టానము బొడ్డు దగ్గర, మణిపూరము కడుపు భాగంలో, అనాహుతము గుండె దగ్గర, విశుద్ధి కంఠం దగ్గర ఉండేటటువంటి నాడి విశుద్ధి ఆ చక్రం. ఆజ్ఞాచక్రము నుదుటి భాగంలో ఉంటుంది, పాల భాగంలో. ఇంకా పైకి వెళితే సహస్రారం, పెద్ద మెదడు చిన్న మెదడు అంటాన్ని అక్కడ ఉంటాట పరమశివుడు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని అక్కడికి ఉద్దీపింపజేసి అక్కడికి తీసుకువెడితే పరమశివుడి దగ్గర చంద్రుడు కూడా ఉంటాట. ఆయన దగ్గర అమృతం ఉంటుందట. దేవతలు అమృతం తాగడం అంటే ఇదే అన్నారు. శివుడు చంద్రుడిని తల మీద ధరించడం అంటే ఇదే అన్నారు. అక్కడ పరమశివుడితో అమ్మవారిని కలిపినట్లయితే వారిద్దరూ వినోదిస్తూ ఉంటే వారిని కలిపిన ఆనందంతో యోగులందరూ కూడా క్రీడిస్తూ ఉంటారు. ఇది యోగ మార్గం అన్నారు. ఇక ప్రాణం విడిచిపెట్టేయాలి. ఎందుకు వచ్చింది? ఈ శరీరం బాధకంగా ఉంది. ఈ శరీరం ఇక బరువుకిపోతున్నది. కాదు, బ్రతికినంత కాలం బ్రతికామనేటటువంటి భావన కలిగితే ఇది ఆత్మహత్య కాదు. ఇది ఇక ఈ శరీరంతో పని లేదు, విడిచిపెట్టేద్దాం అనుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఆ జీవాత్మని పైన బ్రహ్మరంధ్రం అని ఉంటుంది తలపై భాగంలో, ఆ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని బయటికి పంపించేస్తాడు. బాగా సాధన చేసినటువంటి యోగ సాధకులకి 5 నిమిషాలు చాలు, ఎంతోసేపు పట్టదు ఈ ప్రక్రియ అంతా కూడా. ఒక ఉదాహరణ, ద్రోణుడు యుద్ధం చేస్తున్నాడు, చాలా భయంకరంగా చేస్తున్నాడు. మహాభారతం ద్రోణ పర్వంలో కథ. తట్టుకోలేకపోతున్నారు ధర్మరాజు, పాండవులు, శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళంతా కూడా. అతని ఆ చేతిలో ఆయుధం ఉంటే ఎవరూ వధించలేరు. ఆయనే చెప్పాడు ధర్మరాజుతోటి, నా చేతిలో బాణం విల్లున్నట్టయితే, అస్త్రం ఉన్నట్టయితే నన్ను ఎవరూ జయించలేరన్నారు. కానీ నాకు అప్రియమైనటువంటి విషయం ఏదైనా విన్నట్టయితే, నాకు బాగా ఇష్టమైనటువంటి నా కుమారుడైనటువంటి అశ్వత్థామ గురించి ఏదైనా చెడు వార్త విన్నట్టయితే నేను ప్రాణాలు విడిచిపెడతానన్నాడు. కృష్ణుడు ధర్మరాజు హెచ్చరించాడు, ధర్మరాజా ఇప్పుడు నీ చేతిలోనే ఉంది, ఏం చేస్తావో నీ ఇష్టం, చిన్న అబద్ధం చాలు. పాపం వెనకాడాడు ధర్మరాజు, కానీ తప్పదు. ఎందుచేత ధర్మం చూడాలని. మహాభారతం ధర్మశాస్త్ర గ్రంథం. ఈయన బ్రాహ్మణుడు, తన యొక్క కులానికి సంబంధం లేనటువంటి యుద్ధానికి వచ్చాడు. ఆయనకి సంబంధం లేదు, యుద్ధం చెయ్యక్కర్లేదు. రాక్షసుడిలాగా భయంకరంగా యుద్ధం చేసేస్తున్నాడు. ఇతనిలో రాక్షస శక్తి ఆవహించేసింది. ఇతడు ఇలాగే కనుక ఉన్నట్లయితే అమాయకుల మీద భయంకరమైనటువంటి అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు, కోసకోత కోసేస్తున్నాడు. బ్రహ్మాస్త్రము మొదలైనటువంటి అస్త్రములను ప్రయోగించేటువంటి ఉండడానికి వీల్లేదు. ఇతడు పాత్రను తీసేయవలసిందే. కానీ అన్నాడు, మనకందరికీ విలువశ్వత్థామహ హతహ అన్నాడు, కుంజరహ అని అనుకున్నట్టున్నాడు. అది వినపడలేదు. అశ్వత్థామ మరణించాడని భీముడే చెప్పాడు. భీముడు అశ్వత్థామనే ఏనుగులు చంపి, భీముడు చెబితే నమ్మలేదు ద్రోణుడు. ధర్మరాజు దగ్గరికి రథం పోని, అతను చెబితే నమ్ముతానన్నాడు. ధర్మరాజే చెప్పవలసి వచ్చింది. వెంటనే ఆయన అస్త్రాలు విడిచిపెట్టాడు, ఆ రథంలోనే కూర్చున్నాడు. యోగశక్తితో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యోగ మార్గంలో ప్రాణాలు విడిచిపెట్టాడు. ఆయన జీవాత్మ ఎప్పుడూ కలిసి వెళ్ళిపోయింది. ఆ మిగిలినటువంటి శరీరాన్ని కంఠం నరికాడు దుష్టద్యుమ్నుడు. ఈ విధంగా శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఇలా ఉంటుంది మా ధర్మవేత్తలైనటువంటి యోగులైనటువంటి వారితో. అలా చేస్తాను నేను. లేదా జానకీదేవి కనపడకపోయినట్లయితే జలసమాధి ద్వారా అయినా కూడా ప్రాణాలు విడిచిపెడతాను. నీటిలో ముడిచి కూర్చోవడమే సముద్రంలో ప్రాణాలు పోయేదాకా. ఇది మహర్షులు సమ్మతించినటువంటి నిర్వాణ మార్గం అన్నారు. మహర్షులు అంగీకరించారు దీన్ని. శృంగేరి పూర్వపీఠాధిపతులు ఉండేవారు, చంద్రశేఖరేంద్ర స్వామి వారు. ఆయన తుంగానదిలో ప్రాణాలు విడిచిపెట్టారు. మతంగ మహర్షి, ఆయన దగ్గరే ఉండేది శబరి
మరి మన ఆశ్రమానికి శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమైనటువంటి రాముడు వస్తాడు కొద్ది రోజుల్లో. నాకు ఆయన్ని చూడాలని ఉంది, కానీ శరీరం చాలా బాధకంగా ఉంది, ఇంకా దీన్ని నేను భరించడం అనవసరం అనిపిస్తున్నది. కాబట్టి నేను ఈ శరీరాన్ని విడిచిపెడతాను, నువ్వు మాత్రం ఆయన వచ్చే వరకు ఉండి ఆయన వెళ్ళిన తర్వాత నీ ఇష్టం ఉన్నా. అగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టాడు. శ్రీరాముడు వచ్చే వరకు ఉన్నది. రాముడికి ఫలములు పెట్టింది, లక్ష్మణుడికి ఫలములు పెట్టింది. రామలక్ష్మణుల సన్నిధిలోనే అగ్నిని విరేల్చుకుని అగ్నిలో ప్రాణాలకు విడిచిపెట్టింది శబరి. ఇవన్నీ కూడా యోగులైనటువంటి వాళ్ళు చేసేటటువంటివి. ఆత్మహత్యలను చెప్పకూడదు మనం. హనుమంతుడు ఇంకా అనుకుంటున్నాడు, ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాది దేవతను నేను ఓడించాను, జయించాను కనుక ఇది నాకు శుభకరమైనటువంటి శుభదాయకమైనటువంటి రాత్రి. ఇది చంద్రోదయంతో రమ్యమై సీతాన్వేషణకు అనుకూలించింది కనుక ఇది శుభగా ప్రారంభంలో విజయాన్ని కీర్తిని కలిగించింది. కాబట్టి ఇది నాకు కీర్తిదాయిని, నా కీర్తిని తీసుకువచ్చినటువంటి రాత్రి ఇది. నేను లంకలో ప్రవేశించినటువంటి రాత్రిగా ఖ్యాతికెక్కినటువంటి ఈరోజు కూడా చెప్పుకుంటున్నాం. హనుమంతుడు లంకలో పాల్గొన శుద్ధ త్రయోదశి నాడు ప్రవేశించాడని. కాబట్టి ఇది నాకు శుభరాత్రి. లంకలో ప్రవేశించిన రాత్రిగా ఖ్యాతికెక్కింది కనుక ఇది విఖ్యాత అన్నాడు. జాగరణ చేశాను రాత్రి తెల్లవారులు నిద్రపోకుండా. కాబట్టి దీర్ఘమైనటువంటి రాత్రి శివరాత్రి. ఇంతవరకు అన్నీ శుభములే కలిగాయి, కానీ సీతాదేవి మాత్రం కనపడలేదు. నా ప్రయత్నములన్నీ కూడా బూడిదలో పోసిన కన్నీరులాగా వ్యర్థములైపోతాయి. అందమైనటువంటి కనులు కలిగినటువంటి సీతాదేవిని చూడకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళను. అసలు ఇక్కడే ఉంటాను, అమ్మవారిని వెతుకుతూ ఉంటాను. దేహత్యాగం చేయడం కంటే తాపసిగా ఉండడం వేరు. తాపసినై ఈ పరిసరముల్లోనే అమ్మవారు కనిపించే వరకు కూడా సంచరిస్తూ ఉంటాను. నేను వస్తాననేటటువంటి ఆశలోకి మా వాళ్ళందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. మరణించడం వల్ల పెక్కు ప్రమాదాలు సంభవిస్తాయి. ఇందాక చెప్పుకున్నానే వచ్చే ఇబ్బందులేమిటో అవన్నీ కూడా సంభవిస్తాయి. బ్రతికి ఉండిన శుభములు పడయవచ్చు, ఏనాటికైనా శుభములు కలుగుతాయి. బ్రతికి ఉన్నవాడు ఎన్నడైనా సరే మళ్ళా కలుసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల నేను ప్రాణములను నిలుపుకుంటాను అనుకున్నాడు. తన పరాక్రమాన్ని ప్రకటిస్తున్నాడు. సరే కానున్నది కానిమ్ము, ఎలా జరిగినటువంటిది అలా జరుగుతుంది. అపహరించబడినటువంటి సీతాదేవి విషయం ఏమైనా సరే మహాబలవంతుడు దశకంఠుడు అయినటువంటి ఈ రావణున్నైనా చంపేస్తాను నేను, దాంతో నా పగ తీరుతుందనుకున్నాడు. లేదా ఈ రావణుని సముద్రం మీదుగా ఎత్తుకుని తీసుకుపోయి అగ్నికి పశువును సమర్పించినట్లుగా, ఆహుతి చేసినట్లుగా శ్రీరామచంద్రునికి అప్పగిస్తాను నేను, అలా అయినా చేస్తానని ఆలోచించాడు. ఆ సీతాదేవి కనపడినందుకు మిక్కిడి శోకాతురుడయ్యాడు. ఆమె జాడను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రామపత్ని లోకవిఖ్యాత అయినటువంటి సీతాదేవి దర్శనమయ్యే వరకు కూడా ఈ లంకానగరాన్ని మరీ గాలిస్తాను నేను. సంపాతి మాటల మేరకు సీతాదేవి జీవించి ఉన్నదని భావించి ఒకవేళ నేను శ్రీరాముని ఇక్కడ తీసుకొస్తే అది ప్రమాదమేననుకున్నాడు. కనుక ఆహార నియమములతోటి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి ఇక్కడే నివసిస్తాను. నా కారణంగా నరులు గాని వానరులు గాని ఎవరూ కూడా మరణించడానికి అవకాశం లేదు. యుక్తం కాదు. అప్పటికే గుర్తొచ్చింది. ఎదురుగా చూస్తే ఈ ప్రాకారం మీద కూర్చొని ఉన్నాడేమో, ఎదురుగా చూస్తే ఆ ప్రాకారం మీద ఒక ప్రాకారం దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఒక వనము కనిపిస్తూ ఉన్నది. పెద్ద పెద్ద వృక్షములతో కూడినటువంటి ఒక వనము కనిపిస్తూ ఉన్నది. అది ఇది ఏదో పెద్ద వనంలా ఉన్నది. ఇక్కడ కాపలా కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వనమును నేను ఇంతవరకు చూడలేదు. దాన్ని ఇప్పుడు గాలిస్తాను. వసూన్ రుద్రాం తథాదిత్యాన్ అశ్వినో మరుతోపి చ నమస్కృత్వా గమిష్యామి రక్ష
రాక్షసాం శోకవర్ధనః. అష్టవసువులకి, ఏకాదశి రుద్రులకి, ద్వాదశ ఆదిత్యులకి, అశ్వినీ దేవతలకి, మరుత్తులకి నమస్కరించి రాక్షసులకి శోకవర్ధనుడనైనటువంటి నేను, రాక్షసులకు శోకాన్ని కలిగించేవాడినైనటువంటి నేను ఈ అశోకవనంలో ప్రవేశిస్తాను. ఇప్పుడు దేవతలు గుర్తొచ్చారు హనుమంతుడికి. శృతిమాత వేదం అష్టౌ వసవః ఏకాదశ రుద్రాః ద్వాదశాదిత్యాః ద్వావస్వినౌ. 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు, 2 అశ్వినులు, మొత్తం 33 మంది. ఈ 33 మంది దేవతలని చెప్పింది వేదం. దాన్నే మనం 33 కోట్ల దేవతలు అంటున్నాం. దేవతలు ఈ 33 పేర్లు చెప్పారు వేదంలో. ఎదురుగా అశోకవనం ఉన్నది. ఆ అశోకవనంలో శోధిస్తానన్నాడు. అక్కడ అనేక వృక్షములు ఉన్నాయి. శింసుపా వృక్షం అంటే అశోక వృక్షమే. మద్ది చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉంటాయి. రకరకములైనటువంటి వృక్షములు ఉన్నా కూడా అశోక వృక్షాలు ఎక్కువగా ఉండడం వల్ల అశోకవనము అని పేరు వచ్చింది. ఆ శోక అంటే శోకం లేనిదని. ఇక్కడికి వచ్చి రావణుడు విహరిస్తూ ఉంటాడు తన భార్యలతో. కానీ సీతాదేవి ఇక్కడే శోకదేవతలాగా ఉన్నదావిడ. ఈ వనంలోనే పెట్టాడు. రావణుడు అపహరించి తీసుకుని వచ్చిన తర్వాత ఒకరోజు అంతఃపురంలోనే పెట్టాడు. విలవిలా 24 గంటలు ఏడిపోయాడుగా. ఇంకా లాభం లేదని ఎవరో సలహా చెప్తూ ఉంటారు, లేదా అతనికే వచ్చిందో. అశోకవనంలో ఆవిడ నట్టే పెట్టి రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు. జిత్వా తు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకుకులనందినీం సంప్రదాస్యామి రామాయ యథా సిద్ధిం తపస్వినే. నేను రాక్షసులందరినీ కూడా జయించి ఇక్ష్వాకు వంశమునకు ఆనందదాయిని అయినటువంటి సీతాసాధ్విని ఒక మహాతపస్వికి తపస్ఫలమును అందజేస్తూ ఉన్నట్లుగా శ్రీరామునికి సమర్పిస్తాను. నేను శ్రీరామునికి అందజేసినట్లుగా సమర్పిస్తానంటున్నాడు. పండితుల్లో 2 రకములైనటువంటి వాదములు ఉన్నాయి. ఒక వర్గం వారంటారు, హనుమంతుడు దాసుడు, శ్రీరామ భక్తుడు, అతడు గొప్ప సాధకుడు, శ్రీరాముడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. శ్రీరాముని యొక్క అనుగ్రహం కలిగిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలగాలి. కాబట్టి రాముడు హనుమంతుని యొక్క భక్తి యందు పూర్తి సంపూర్ణము కలిగిన తరువాత సీతాదేవి అనుగ్రహం కోసం అతన్ని ఇక్కడికి పంపించారు. కనుక హనుమంతుడు సాధకుడు, భక్తుడు అన్నారు. ఇంకొక వర్గం వారంటారు, కాదండి, ఆయన ఆచార్యుడు. ఆయన సీతారాములకు ఉపదేశం చేసిన వాడు. పరమాత్మ అయినటువంటి శ్రీరాముడు అక్కడున్నాడు. ప్రవర్షణగిరి అన్నాము, కిష్కింధలో ఉన్నాడు. జీవాత్మ అయినటువంటి సీతాదేవి ఇక్కడ ఉన్నది. ఈ జీవాత్మను పరమాత్మతో కలిపేటటువంటి ఆచార్యవర్యుడు అన్నారు. కానీ కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే సీతాదేవి ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేసింది. ఆయన చేతులు కట్టుకుని సమాధానం చెప్పాడు. కనుక హనుమంతుడి శిష్యుడు, సాధకుడు, రామ ఉపాసన చేసినటువంటి వాడు, రామ అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందినటువంటి వాడు, సీతాదేవి అనుగ్రహం కోసం ఇక్కడికి వచ్చిన వాడే కానీ అనుకోవాలి. కానీ ఇంకా సీతాదేవికి ఆయన ఏ విధమైనటువంటి ఉపదేశంలో చేయలేదు, బోధనలు చేయలేదు. ఆవిడే ఆయన్ని ప్రశ్నించింది, ఆయనే జవాబులు చెప్పాడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఆనందదాయిని అయినటువంటి ఆ సీతాసాధ్విని ఒక మహాతపస్వికి తపస్ఫలంలాగా శ్రీరాముడికి సమర్పిస్తాను నేనన్నాడు. మహాతేజశాలి అయినటువంటి వాయుసుతుడైనటువంటి ఆ హనుమంతుడు చింతావ్యాకులుడై క్షణకాలం పాటు ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. అశోకవనంలో ప్రవేశించడానికి ఉద్యుక్తుడయ్యాడు. లేచి నిలబడ్డాడు. ఇప్పుడు పరమేశ్వరుడు గుర్తొచ్చాడు, భగవంతుడు, దేవతలు గుర్తొచ్చారు, రాముడు గుర్తొచ్చాడు, సీతామాత గుర్తుకొచ్చింది.
ఆ రోజున సముద్రాన్ని లంఘించడానికి, ఆ రోజంటే నిన్న మధ్యాహ్నమే, సముద్రాన్ని లంఘించడానికి నిన్న మధ్యాహ్నం ఎందుకన్నానంటే ఇప్పుడు కొంచెం అర్ధరాత్రి జరిగి కొంచెం ముందుకు జరిగింది కనుక. అప్పుడు ఆయన వాయుదేవుడికి నమస్కరించాడు, ఇంద్రుడికి నమస్కరించాడు, సూర్యుడికి నమస్కరించాడు, కానీ రాముడికి నమస్కారం చేయలేదు. పోనీ ఏదో పవనాయ స్వయంభువే అంటే రాముడిని మనం సమాధానం చెప్పుకున్నా సీతాదేవిని మర్చిపోయాడు, అందుకే ఇంత కష్టపడ్డాడనుకున్నా. అప్పుడే చెప్పుకున్నా. లేచి నిలబడి చేతులు జోడించి ఇప్పుడు చెప్పబోయేటటువంటి శ్లోకం ప్రార్థనా శ్లోకం అన్నారు, మంత్రరూప శ్లోకం అన్నారు, ధ్యాన శ్లోకం అన్నారు. మనం ప్రారంభించినటువంటి కార్యం సఫలమవడానికి ఈ శ్లోకాన్ని చదువుకోమన్నారు. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుని బయటికి వెళితే మనం వెళ్ళినటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయన్నారు. ఈ ఒక్క శ్లోకము కూడా సుందరకాండ మొత్తానికి సారభూతమైనటువంటిదన్నారు. ఈ ఒక్క శ్లోకము చదువుకుంటే చాలు మొత్తం సుందరకాండ చదివినటువంటి ఫలితం వస్తుందన్నారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఇది ఆ మంత్రరూపమైనటువంటి సిద్ధి మంత్రం అన్నారు. దీన్ని శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం, జనక సుతైనటువంటి సీతామాతకు నమస్కారం, లక్ష్మణునికి నమస్కారం, రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునికి నమస్కారం, సూర్యచంద్రులకు నమస్కారం, మరుదేవతలకు నమస్కారం. దేవతలందరి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ నమస్కరించుకున్నాడు ఆయన. సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతిః దిశః సర్వాః సమాలోక్య యశోకవనికం ప్రతి. సుగ్రీవుడికి కూడా నమస్కారం చేసుకున్నాడు, వారందరితో పాటుగా తన యొక్క ప్రభువు కాబట్టి. అశోకవనంలోనికి వెళ్ళడానికి సంకల్పించాడు. అన్ని దిక్కులు కలసి చూశాడు ఒకసారి. ముందుగా అందమైనటువంటి అశోకవనంలోకి వెళ్ళడానికి మనస్సులో నిశ్చయించుకున్నటువంటి వాడై తర్వాత చేయబోయేటటువంటి కర్తవ్యాన్ని గురించి హనుమంతుడు ఆలోచించాడు. అశోకవనం బహుశः రాక్షసులు దీన్ని కాపలా కాస్తూ ఉంటారు. ఇది కొంచెం పెద్ద వనంలాగా ఉన్నది, రాత్రిపూట చూస్తున్నా ఆయనకి స్పష్టంగా కనిపిస్తోంది. అది వృక్షములతో నిండి ఉంటుంది, అన్ని విధములుగా కూడా అలంకృతమై ఉంటుంది. ఈ మహావన లక్షణములతోటి అందముగా ఒప్పుతూ ఉంటుంది ఈ మహావనం. ఇంతవరకు దాన్ని నేను వెలిగి చూడలేదు, ఇప్పుడు అది వెతుకుతాను అనుకున్నాడు. అక్కడ వృక్షాలను రక్షించడానికి భటులు కొంతమంది ఉండేటటువంటి అవకాశం ఉన్నది. రావణుడి కంటపడకుండా రామకార్య సిద్ధి కోసం నేను సూక్ష్మ రూపాన్ని ధరించాను. సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాసర్షిగణస్త్విహ. దేవతలు మహర్షులు ఇక్కడ నాకు కార్య సాఫల్యమునకు అనుకూలించుదురుగాక, నాకు కార్యము సఫలమైనట్లుగా వారి యొక్క అనుగ్రహము కలుగుగాక. సమస్త దేవతలు, మహర్షులు, బ్రహ్మా స్వయం భూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృతు వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యేతథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ. స్వయంభూవైనటువంటి బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు, అగ్ని, వాయుదేవుడు, ఇంద్రుడు, పాశహస్తుడైనటువంటి వరుణుడు, అదేవిధంగా సూర్యచంద్రులు, మహాత్ములైనటువంటి అశ్విని దేవతలు, మరుత్తులు, పరమేశ్వరుడు నాకు కార్యసిద్ధిని ప్రసాదించుగాక అని సమస్త దేవతలని కూడా తలుచుకున్నాడు. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమ ఏ చాన్యే యదృష్టాః పధిగోచరాః. సమస్త భూతములు, సమస్త జీవకోటికి అధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు కూడా, అదృశ్య మార్గములో చరించేటటువంటి ఇతర దేవతలు నాకు కార్యసిద్ధిని కలిగించగలగాక. ఇప్పటికీ అతనికి పని సాఫల్యం చెందే పరిస్థితి వచ్చింది కాబట్టి
ఇప్పుడు ఆయనకి భగవంతుడు ఇతర దేవతలంతా గుర్తుకొచ్చారు. ఇప్పుడు ఒక మంచి మంత్రం చెబుతున్నాడు, ఇది కూడా ప్రార్థనా శ్లోకమే అన్నారు, ముఖ్యమైన మంత్రమే. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం లోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. అందమైనటువంటి ముక్కుతోటి, స్వచ్ఛమైనటువంటి దంతపంతులతోటి, ఆహ్లాదకరమైనటువంటి చిరునవ్వుతోటి, తామరరేకుల వంటి కన్నులతోటి, విలసిల్లుతూ ఉన్నటువంటి పూర్ణచంద్రుని వలె ప్రసన్నమైనటువంటి దర్శనీయమైనటువంటి అత్యంత మనోహరమైనటువంటి ఆ సీతాదేవి యొక్క వదనమును, ముఖమును దర్శించేటటువంటి భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో కదా అని ఒక్కసారి స్మరించుకున్నాడు. ఇందులో దేవీ పూజ ఉందన్నారు, అమ్మవారి ఉపాసన చేశాడు హనుమంతుడు అన్నారు. తదార్యా, ఆర్యా అని మనం సాధారణంగా అమ్మవారిని పిలుస్తాం. ద్రక్ష్యే తదార్యా వదనం కదన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. ఇటువంటి శ్లోకాలు పట్టుకుని పెద్ద పండితులు ఒక ఆయన ఉండేవారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారని. ఆయన షోడశి అని ఒక పుస్తకం రాశారు. ఇలాంటి వాటిని ముఖ్యంగా సుందరకాండలో కుండలిని యోగం ఉందన్నారు, సుందరకాండలో త్రిజటాస్వప్నంలో గాయత్రీ మంత్రం ఉందన్నారు. చాలా లోతుకి వెళ్ళిపోయారు, అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమైనట్లుగా. ఆయన బాగా దీని మీద వ్యాఖ్యానం చేశారు. అంతవరకు చేసిన పండితుల యొక్క వ్యాఖ్యలను పూర్వపక్షం చేసి ఆయన చెప్పుకుంటూ వెళ్ళారు. రావణుడు పరమనీచుడు, పాపి, క్రూరకర్మలు చేసేటటువంటి వాడు, అతి భయంకరమైనటువంటి స్వభావము గలవాడు. అయినా కూడా అతడు తిలకాన్ని ధరిస్తాడు, ఊర్ధ్వపుండ్రాన్ని ధరిస్తాడు, పరమశివభక్తుడు విభూతి రాసుకుంటాడు. కాబట్టి అటువంటి వారి చేత బలవంతంగా అపహరించబడినటువంటి ఆ సీతామాతని, అనుక్షణము శ్రీరామునే ధ్యానిస్తూ ఉన్నటువంటి ఆ తల్లిని నేను ఏ విధంగా దర్శింపగలుగుదును కదా ఆ మనస్సులో భావన చేశాడు. ఒక్కసారిగా అవప్లుతో మహాతేజా ప్రాకారం తస్య వేష్టనః. క్షణకాలం పాటు సీతాదేవిని స్మరించాడు మనస్సులో. మానసికంగా అశోకవనానికి చేరాడు. రావణుని భవనం యొక్క ప్రాకారం మీద ఉన్నాడేమో, అక్కడి నుంచి అశోకవనం మీదకి, అశోకవనం ప్రాకారం మీదకి జ్యాముక్త ఇవ నారాచః కుప్లువే వృక్షవాటికాం. మద్ది చెట్లతోటి, అశోక వృక్షములతోటి, విరిపోసినటువంటి సంపెంగలతోటి, విరిగి చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు మొదలైనటువంటి అనేక వృక్షములను చూస్తూ, మామిడి తోపుల చేత ఆవరించబడినటువంటి ఆ అశోకవనంలో బాణం నుంచి, విల్లు నుంచి విడిచిపెట్టబడినటువంటి బాణం ఏ విధంగా అయితే వేగంగా వెడుతుందో ఆ విధంగా ఒక్క దూకు దూకాడు. పరిమాణం చిన్నదే అయినా ఆ వేగానికి రావడంతో ఒక చెట్టు మీద వాలాడు. ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ వనంలో ఉన్నటువంటి పుష్పములన్నీ కూడా రాలియాయట. ఆ వనం ఎలా ఉన్నదంటే నక్షత్రములతో కూడినటువంటి ఆకాశములాగా ఉన్నదట. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక శింసుపా వృక్షం ఉంటే, అశోక వృక్షమునే శింసుపా అన్నారు. శింసుపా వృక్షం మీద కూర్చుని నలుదిశలా చూడడం ప్రారంభించాడు. ఈ విధంగా హనుమంతుని యొక్క సీతాన్వేషణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సీతాదేవిని చూడవలసి ఉన్నది. సీతాదేవిని చూడడము, సీతాదేవితో మాట్లాడడము, సీతాదేవికి శ్రీరాముడిచ్చిన అంగుళీకమిచ్చి, సీతాదేవి ఇచ్చినటువంటి శ్రీరాముని శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చి సుందరకాండ కథాభాగం నడవలసి ఉన్నది. ఇది చాలా పెద్ద కాండ. ఇది సుమారు 900 శ్లోకములు ఉన్నాయి. ఈ కాండలో 68 సర్గలు ఉన్నాయి. ఇప్పుడు మనం నడుచుకుంటూ 14వ సర్గ వరకు వచ్చాం. రెండో రోజే కాబట్టి రేపు సాయంత్రం మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో
బ్రాహ్మణాः సन्तు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి.